హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు చేసినా హాట్ టాపిక్గా మారుతోంది. మరీ ముఖ్యంగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత సమంత ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్టు పెట్టినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత చేసే ప్రతి పోస్టు నాగ చైతన్యను ఉద్దేశించే అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. సమంత తాజాగా చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏమిటంటే అందులో అంతలా ఏముందో తెలియాలంటే సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన వాక్యాలు పోస్ట్ చేసింది. చాలా మంది వ్యక్తులు స్నేహాలు సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు, నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ ఆప్యాయతలు అందకపోయినా ఇప్పటికీ తమ ప్రేమను దారిపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంగ్లీష్లో రాసుకుంటూ వచ్చింది. నేను దీనిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇప్పుడు చెప్పాను. సమంత చేసిన పోస్టు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. సమంత ఈ పోస్టును ముమ్మాటికి నాగ చైతన్యను ఉద్దేశించే చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రేమ, త్యాగం, ఎదుటి వ్యక్తి ప్రేమను తిరిగి ఇవ్వని పరిస్థితి లాంటి పదాలు చూస్తుంటే ఖచ్చితంగా సమంత ఏదో మెసేజ్ ఇస్తోందని, ఆమె మనసులో ఎంతో కుమిలిపోతుందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి సమంత చేసిన ఈ పోస్టుపై నాగ చైతన్య ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. మరి ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సమంత నటించిన సిటాడెల్ సిరీస్ ఒక్కటే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ తర్వాత ప్రాజెక్టును సంబంధించి సమంత ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సమంత తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదని, సిటాడెల్ విడుదల తర్వాత బాలీవుడ్లో పలు ఆఫర్లకు ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సమంత తెలుగులో అంతా అక్కినేని అభిమానులు ఉన్నారు కాబట్టి ఆమె ఇక్కడ ఎక్స్పోజింగ్ చేస్తే ఆమెకు ఏమైనా నెగిటివిటీ వస్తుందన్న ఆలోచనతో ఆమె బాలీవుడ్కి వెళ్ళిపోయిందని కొన్ని నమ్మకమైన సమాచారాల వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగా ఎందుకు బాలీవుడ్కి వెళ్ళిందని మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.